హలో గైస్ ఎట్లున్నారు అందరూ. సో ఈ పర్టిక్యులర్ వీడియోలో మీకైతే టాప్ 20 ఇంజినీరింగ్ కాలేజెస్ త్రూ టీజీ వెబ్సైట్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ పర్టిక్యులర్ వీడియో చేయడానికి ప్రాపర్గా రీసెర్చ్ చేసినాం. కాలేజెస్కి సంబంధించిన ఎన్ఐఆర్ఎఫ్ రిపోర్ట్స్ ఉంటాయి ప్రతి ఇయర్, ప్రతి కాలేజ్ ఆల్మోస్ట్ టాప్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ పక్కా అయితే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ కోసం అని సర్టెన్ డేటా అయితే సబ్మిట్ చేస్తుంది. అండ్ ఈ డేటా అంతా కూడా వెరిఫైడ్ డేటానే. సో ఆ డేటా ఆ పీడిఎఫ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ డేటా అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాం. సో ఈ వీడియోలో మీకు మీడియన్ శాలరీ ఎంత ఉంది లాస్ట్ 3 ఇయర్స్, ఎంతమంది ప్లేస్ అవుతున్నారు, లాస్ట్ 3 ఇయర్స్ యావరేజ్ చూపించబోతున్నాం. అండ్ అలాగే ఆ కాలేజ్ ఏ కాలేజ్ బాగుంటుంది, ఏ కాలేజ్ బాగోదు, ఆ టాప్ 20 కాలేజెస్ ర్యాంకింగ్ వైజ్ అయితే చూపించబోతున్నాం. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వీడియోలో మీరు ర్యాంకింగ్ బట్టి వెళ్ళకండి. ఎందుకంటే నేను ఈ వీడియోలో ఏం చేసిన అంటే ఈ 20 కాలేజెస్ని 3 పార్ట్స్లోకి అయితే డివైడ్ చేసిన, 3 కేటగిరీస్లోకి. బెస్ట్ కాలేజెస్, వెరీ గుడ్ కాలేజెస్ అండ్ గుడ్ కాలేజెస్ అని. అండ్ ఒక కేటగిరీలో ఉన్న కాలేజెస్ ఎలా అంటే అవి ఆల్మోస్ట్ అన్ని ఫ్యాక్టర్స్లో సేమ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వాసవి తీసుకోండి అండ్ అలాగే కోకరాజు రంగరాజు తీసుకోండి, ఆల్మోస్ట్ అన్ని ఫ్యాక్టర్స్లో సేమ్ లెవెల్లో ఉంటాయి ఆ రెండు కాలేజెస్. ఇప్పుడు మన రెండిట్లో ఏది బెటర్ అంటే అది కంప్లీట్లీ నేను స్టూడెంట్కే వదిలేస్తాం. మీరు ఆ రెండిట్లో ఎందులో మంచి సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్లో అయితే మీకు మంచి ప్లేస్మెంట్స్, మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయో అవి చూస్ చేసుకోండి. రెండిట్లో అదే బ్రాంచ్ వస్తుందన్నా అంటే మీకు వదిలేస్తున్నా, మీరు లొకేషన్ చూసుకోండి, అలాగే క్యాంపస్ లైఫ్ చూసుకోండి, అలాగే మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో బీటెక్ నుంచి అవన్నీ అక్కడ ఉన్నాయా లేదా చూసుకోండి. దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. కానీ ఇందులో మీరు ర్యాంకింగ్స్ని అంత సీరియస్గా తీసుకోకండి. ఎందుకంటే చాలా చెప్తున్నా కదా, ఒక కేటగిరీలో ఉన్న కాలేజెస్ మధ్యలో డిఫరెన్స్ చాలా తక్కువ ఉంటుంది. కానీ మీరు ఏదైతే చెప్తున్నా కదా, బెస్ట్ కాలేజెస్, వెరీ గుడ్ కాలేజెస్ అండ్ గుడ్ కాలేజెస్, ఇవైతే మీరు కౌన్సిలింగ్ అప్పుడు ఆప్షన్స్ పెట్టుకుంటున్నప్పుడు ఈ ఆర్డర్లో పెట్టుకోండి. డెఫినెట్గా మీకు మంచి కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి, ఒకవేళ మీకు మంచి ర్యాంక్ ఉంటుంటే. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు ఈ పర్టిక్యులర్ రిపోర్ట్లో అయితే మొత్తం అంతా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజెస్కి సంబంధించి. సో ఈ రిపోర్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేసి పెడతాం. సో ఇందులో మీరు చూసుకుంటే ఫస్ట్ అయితే నేను అన్నట్టు ఫస్ట్ బ్లాక్ బస్టర్ కాలేజెస్ డిస్కస్ చేద్దాం. అంటే ఎప్సెట్, టీజీ ఎప్సెట్ త్రూ టాప్ 7 కాలేజెస్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో ఇందులో ఫస్ట్ అయితే మనకి జేఎన్టీయూ హైదరాబాద్ అయితే వస్తుందబ్బా. జేఎన్టీయూ హైదరాబాద్లో చూసుకుంటే 3 ఇయర్స్ యావరేజ్ మీడియన్ శాలరీ అరౌండ్ 6 lakhs అయితే ఉంది. ప్లేస్మెంట్ పర్సంటేజ్ చూసుకుంటే 52% to 60% మధ్యలో స్టూడెంట్స్ అయితే ప్లేస్ అవుతున్నారు. అండ్ హయ్యర్ స్టడీస్ కూడా గుడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే హయ్యర్ స్టడీస్కి వెళ్తున్నారు అనమాట. అయితే ఒకటేంటంటే ఈ కాలేజ్లో నంబర్ 1 పెట్టడానికి రీజన్ ఏంటంటే బెస్ట్ ఆర్ఓఐ అబ్బా. అంటే మీ ఫీజు చూసుకోండి అండ్ ఇక్కడ నుంచి మీరు ఒకవేళ పాస్ అవుట్ అవుతే మీకు వచ్చే శాలరీ చూసుకుంటే అవుట్ ఆఫ్ ఆల్ ద కాలేజెస్ ఇన్ టీజీ వెబ్సైట్ త్రూ వచ్చే కాలేజెస్ అన్నిట్లో దీనికైతే బెస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుంది. సో అందుకే టాప్ ఫస్ట్లో అయితే పెట్టినాం. సెకండ్ వచ్చేసి వాసవిలో చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ 66% ప్లేస్మెంట్ అయితే ఉంది అండ్ 6.47 lakhs మీడియన్ శాలరీ అయితే ఉంది. మీడియన్ శాలరీ అంటే బేసికలీ కొంతమందికి స్టూడెంట్స్కి డౌట్ ఉండొచ్చు, అన్న యావరేజ్ ప్యాకేజ్ అంటే తెలుసు కానీ మీడియన్ ప్యాకేజ్ అంటే ఏంటి అంటే, మీడియన్ బేసికలీ మన మ్యాథ్స్ కాన్సెప్టే. ఇప్పుడు మీకు ఒక బ్యాచ్ ఉంది, 100 మెంబర్స్ ఉంటే ఆ 100 మెంబర్స్కి మీడియన్ శాలరీ 6 lakhs అంటే దాని అర్థం ఏంటి అంటే అందులో 50 స్టూడెంట్స్కి 6 lakhs, అట్లీస్ట్ 6 lakhs కన్నా ఎక్కువ శాలరీ వచ్చినట్టు, 6 LPA కన్నా ఎక్కువ శాలరీ వచ్చినట్టు. సో ఎప్పుడైనా మనం మీడియం చూస్తే దానికి ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. మీరు ఒకవేళ ఆ బ్యాచ్లో టాప్ 50%లో ఉంటే మీకు మినిమం ఎంత శాలరీ రావచ్చు అనేది క్లియర్గా మీడియం నుంచి తెలుస్తుంది, యావరేజ్ నుంచి తెలియదు. ఎందుకంటే యావరేజ్లో ఒక స్టూడెంట్కి చాలా హై ప్యాకేజ్ వచ్చేస్తే ఆటోమేటిక్గా యావరేజ్ కొంచెం పెరుగుతుంది. సో యావరేజ్ ఇస్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ద రైట్ పిక్చర్. సో అందుకే మీడియం చెప్తున్నాం. సో మీడియం చూసుకున్నా కూడా వాసవి 6.47 lakhs ఉంది. సో మంచి పర్సంటేజే. అండ్ ఇక్కడ అంటే ఇన్ ప్రైవేట్ కాలేజెస్లో డెఫినెట్లీ వాసవి, ఆ తర్వాత సిబిఐటి థర్డ్ పొజిషన్లో అయితే ఉంది ఇక్కడ. సో సిబిఐటిలో మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 63% ప్లేస్మెంట్ ఉంది 24-25లో. అండ్ లాస్ట్ 3 years యావరేజ్ చూసుకుంటే కూడా 6 lakhs కన్నా ఎక్కువనే ఉంది మీడియన్ శాలరీ, విచ్ ఇస్ యాక్చువల్లీ గుడ్. ఆ తర్వాత ఫోర్త్లో గోకరాజు రంగరాజులో ప్లేస్మెంట్ పర్సంటేజ్ చాలా మంచిగా ఉంది. మీరు ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ 2024-25 చూసుకుంటే 87% అయితే ప్లేస్ అయ్యిండ్రు. అండ్ ఈ డేటా కూడా మొత్తం ఎన్ఐఆర్ఎఫ్ రిపోర్ట్స్ నుంచి తీసుకున్నాం. మీకు కావాలంటే ఈ గైడ్లో, ఈ రిపోర్ట్లో ఎన్ఐఆర్ఎఫ్ పీడిఎఫ్స్ కూడా యాడ్ చేసి పెట్టినాం ప్రతి కాలేజ్కి సంబంధించి. మీరు దాని మీద క్లిక్ చేసి చూసుకోండి, అందులో నుంచి తీసుకున్న డేటా అనమాట. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్
స్టూడెంట్స్ గెటింగ్ ప్లేస్డ్. గోకరాజు రంగరాజు అయితే చాలా చాలా మంచిగా ఉంది. అండ్ శాలరీ చూసుకున్నా కూడా 6 lakhs మీడియన్ శాలరీ అయితే ఉంది. ఆ తర్వాత కేఎంఐటీ. అయితే కేఎంఐటీ కొంతమంది స్టూడెంట్స్ అనొచ్చు, అన్న కేఎంఐటీ ఫిఫ్త్లో ఎందుకు, టాప్ 5లో టాప్ 7లో ఉండే సీన్ ఉందా అంటే, ఒకటి మీరు చూడండి, ప్లేస్మెంట్ పర్సంటేజ్ 85 ఉందబ్బా లాస్ట్ ఇయర్, విచ్ ఇస్ యాక్చువల్లీ వే బెటర్ కంపేర్డ్ టు సో మెనీ అదర్ కాలేజెస్. సెకండ్ వచ్చేసి మీరు చూడండి, యావరేజ్ శాలరీ 7 lakhs కన్నా ఎక్కువ ఉంది. యావరేజ్ అంటే అదే మీడియన్ ఈ కేసులో. మీడియన్ శాలరీ 7 lakhs. వేరే సిబిఐటి, గోకరాజు లేదా విఎన్ఆర్ లేదా వాసవి, జేఎన్టీయూ, హైదరాబాద్ ఇక్కడ కూడా లేదు ఇంత. మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్ వీళ్ళ బ్యాచ్ సైజ్ తక్కువ, అండ్ ఆల్సో ఈ కేఎంఐటీ కాలేజ్ అండ్ అలాగే నెక్స్ట్ కాలేజ్ చూపిస్తాను మీకు, ఇవి ఎక్కువ సిఎస్సి మీద, ఐటీ సైడ్, సాఫ్ట్వేర్ సైడ్ ఎక్కువ ఫోకస్ చేస్తారనమాట. అందులో ఉన్న బ్రాంచెస్ కూడా చాలా తక్కువ, ఓన్లీ సిఎస్సి, ఈసీఈ ఈ బ్రాంచెస్ మాత్రమే ఉండడం వల్ల వీళ్ళ ప్లేస్మెంట్ పర్సంటేజ్ చాలా బాగుంటుంది ఎవ్రీ ఇయర్. సో ఒకవేళ మీకు సిఎస్సి వస్తుంటే మాత్రం డెఫినెట్లీ యూ కెన్, ఇఫ్ యూ వాంట్ సిఎస్సి డెఫినెట్లీ మీరు కేఎంఐటీ అయితే పైన టాప్లో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో కూడా ప్లేస్మెంట్ పర్సంటేజ్ 76% ఉంది. అండ్ మీడియం శాలరీ కొంచెం తక్కువ ఉంది, 5.25 ఉంది కంపేర్డ్ టు అదర్స్. ఓకే, బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ కాలేజ్. అండ్ ఫైనలీ ఈ లిస్టులో అయితే మనం చూసుకుంటే, ఈ లిస్టులో ఎన్జిఐటి ఇంకొక కాలేజ్ అనమాట. అగైన్ ఎన్జిఐటి టాప్ 7లో పెట్టచ్చా, ఎన్జిఐటి అన్న అసలు నేను పేరే వినలేదు, ఫస్ట్ టైం వింటున్నాను అంటారు. కానీ మీరు ఒక్కసారి దీని ప్లేస్మెంట్ పర్సంటేజ్ చూడండి, 71% ప్లేస్మెంట్ రేట్ ఉంది. అండ్ మీడియన్ శాలరీ చూడండి, ఆల్మోస్ట్ 6.45 lakhs. లేటెస్ట్ది అయితే 7 lakhs దగ్గర ఉంది, విచ్ ఇస్ క్లోజ్ టు కేఎంఐటి. ఓకే, అండ్ ఎన్జిఐటి కూడా కేఎంఐటి ఒక సిస్టర్ కాలేజ్లా అంటారు, ఆల్మోస్ట్ రెండు ఫౌండింగ్ టీమ్ ఒకటే. ఓకే, సో ఎన్జిఐటి వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ వెరీ లో బ్యాచ్, ఇది వెరీ లో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. మీరు చూడండి, ఓన్లీ 301 స్టూడెంట్స్ ఉండే లాస్ట్ ఇయర్ బ్యాచ్లో, అండ్ మోస్ట్లీ సిఎస్సి స్టూడెంట్స్ వీళ్ళందరూ. సో మీకు ఒకవేళ సిఎస్సి కావాలి అంటే మీరు డెఫినెట్గా ఈ కేఎంఐటి, ఎన్జిఐటి అయితే టాప్లో పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మంచి ప్లేస్మెంట్ పర్సంటేజ్ అండ్ శాలరీ, మీడియం శాలరీ కూడా బాగానే ఉంది. ఓకే, సో ఇదనమాట మన లిస్ట్ ఆఫ్ బ్లాక్ బస్టర్ టాప్ 7 కాలేజెస్. ఓకే, సో ఈ లిస్ట్లో దీనికి సంబంధించి మీరు ఈ రిపోర్ట్లో కిందకి వెళ్తే ప్రతి కాలేజ్కి సంబంధించి ఇంకా కొంచెం డీటెయిల్డ్ రిపోర్ట్ అయితే ఉంటుంది. మీరు చదవండి, మీకు చాలా టైం ఉంది ఇప్పుడు, సో చదవండి, మీకు క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి, ఇఫ్ ఐ గో టు సూపర్ హిట్ కాలేజెస్. ఓకే, సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సూపర్ హిట్ కాలేజెస్కి వెళ్తే, అంటే నెక్స్ట్ వచ్చే ఆల్మోస్ట్ లెట్స్ సే నెక్స్ట్ ఈ టాప్ 7 అయిపోయిన తర్వాత 8 to 15 or 16 కాలేజెస్ ఏముంటాయంటే, ఇందులో ఫస్ట్ బీవీఆర్టీ బాగానే ఉంది, 63.5% ప్లేస్మెంట్ రేట్ ఉంది. యావరేజ్ శాలరీ, మీడియన్ శాలరీ కూడా 5.76 lakhs ఉంది, సో ఇట్ ఈస్ గుడ్. ఆ తర్వాత ఓయూ కాలేజ్లో ప్లేస్మెంట్ రేట్ అండ్ ఇది కూడా ఏది లాస్ట్ 3 years యావరేజ్ మీడియన్ కూడా మంచిగానే ఉంది. కానీ ఓయూ సైజ్, ఆ బ్యాచ్ సైజ్ చిన్నది. ఓకే, అండ్ రీసెంట్ ఇయర్స్లో కొంచెం ఓయూ కాలేజ్ అంత ఒకప్పుడున్నంత ఏదైతే ఒక రెప్యుటేషన్ ఉండేదో, ఒకప్పుడున్న బ్రాండ్ వాల్యూ ఇప్పుడు కొంచెం తగ్గుతూ వస్తుంది. సో దానివల్ల నేను కొంచెం దీన్ని స్టూడెంట్స్ ప్రిఫర్ చేయట్లేదు. నేను స్టూడెంట్స్తో మాట్లాడినాం లాస్ట్ ఇయర్ అండ్ ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్తో కూడా, అండ్ వేరే ఫ్యాకల్టీస్తో మాట్లాడినప్పుడు కూడా ఓయూకి ఒకప్పుడున్నంత రెప్యుటేషన్, ఇప్పుడు ఒకప్పుడున్నంత బ్రాండ్ వాల్యూ ఇప్పుడు లేదు, తగ్గుతూ వస్తుంది. సో దానివల్ల కొంచెం నేనైతే లో రేట్ చేసిన. అండ్ అగైన్ ఈ ర్యాంకింగ్ అనేది ఓన్లీ ప్లేస్మెంట్ వైజే కాకుండా, ఓన్లీ ప్లేస్మెంట్స్, మీడియన్ శాలరీ కాకుండా, స్టూడెంట్స్తో మాట్లాడినాం, స్టూడెంట్ రివ్యూస్ అండ్ ఆ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్, ఆపర్చునిటీస్, ఎక్స్పోజర్ అండ్ ఫ్యాకల్టీస్తో కూడా కొంచెం డిస్కస్ చేసి, ఎవరైతే ఎప్సెట్ టాప్ కాలేజెస్లో ఉన్న ఫ్యాకల్టీస్తో డిస్కస్ చేసి ఈ రిపోర్ట్ అయితే చేసినాం అనమాట. ఓకే, సో ఆ తర్వాత నెక్స్ట్ శ్రీనిధి ఉంది. శ్రీనిధిలో 63% ప్లేస్మెంట్ రిపోర్ట్, 5.25 lakhs అయితే ఉంది యావరేజ్ మీడియన్ శాలరీ. ఆ తర్వాత ఐఏఆర్ఈ 11th పొజిషన్లో, ఇక్కడ చూసుకోవచ్చు ప్లేస్మెంట్ రేట్ అండ్ యావరేజ్ అంటే మీడియన్ శాలరీ. ఆ తర్వాత నెక్స్ట్ వీ హ్యావ్ ఎంజిఐటి, ఆ తర్వాత గురునానక్, ఆ తర్వాత నెక్స్ట్ సిఎంఆర్ 14th ప్లేస్లో, ఆ తర్వాత గీతాంజలి ఉంది. ఓకే, 15th ప్లేస్లో. ఆ తర్వాత నారాయణమ్మ ఓన్లీ ఉమెన్స్ కాలేజ్. యాక్చువల్లీ నారాయణమ్మ రేట్ చేయాలంటే ఇంకొంచెం హై రేట్ చేయొచ్చు. ఓకే, బట్ ఇది ఓన్లీ ఉమెన్స్ కాలేజ్. సో ఎవరైతే ఇక్కడ స్టూడెంట్స్, గర్ల్ స్టూడెంట్స్ ఉన్నారో డెఫినెట్లీ మీరు నారాయణమ్మ టాప్లో అయితే పెట్టుకోవచ్చు, మంచి కాలేజ్ ఉమెన్స్కి అయితే. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ 17 to 22 నంబర్, అంటే టాప్ 17 to 22 చూసుకుంటే ఇది హిట్ కాలేజెస్ అనొచ్చు, గుడ్ కాలేజెస్. ఇందులో వర్ధమాన్ వస్తుంది 17th ప్లేస్లో. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ అనురాగ్ యూనివర్సిటీ.
ఓకే. అనురాగ్ యూనివర్సిటీ 18th పొజిషన్‌లో ఉంది. 19th పొజిషన్‌లో వచ్చేసి మనకైతే ఇక్కడ సీవీఆర్ ఉంది. ఓకే. సీవీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎంవీఎస్ఆర్ కొంచెం లాస్ట్ ఇయర్ జస్ట్ 25% స్టూడెంట్సే ప్లేస్ అయ్యిండ్రు. అదొక్కటి కొంచెం రెడ్ సిగ్నల్‌లా అనిపిచ్చింది. అండ్ సాలరీ కూడా కొంచెం తక్కువనే. అంటే మీరు ఒక్కసారి ఈ గుడ్ కాలేజెస్ కేటగిరీకి వచ్చేస్తే అక్కడ యావరేజ్ మీడియన్ సాలరీ ఆటోమేటిక్‌గా పడిపోయి ఉంటది. ఒక 4 లాక్స్ 3.5, 4 మధ్యలోనే ఉంటదనమాట. సో, ఎంవీఎస్ఆర్ అయితే 20లో పెట్టినాం. ఆ తర్వాత 21లో కేయూ ఉంది. ఓకే. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ 22nd పొజిషన్‌లో అయితే భోజ్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్. ఇది అగైన్ ఓన్లీ వుమెన్స్ కాలేజ్ అనమాట. ఓకే. సో, ఇవైతే టాప్ 20 ఇంజినీరింగ్ కాలేజెస్ అండ్ ఈ మొత్తం లిస్ట్ మీరైతే ఇక్కడ చూడొచ్చు. మొత్తం లిస్ట్ అంతా ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే. సో, ఈ లిస్ట్‌లో అన్నీ మీకు క్లియర్‌గా ఇదైతే నంబర్స్ మొత్తం రేటింగ్‌తో సహా ప్లేస్‌మెంట్ పర్సెంటేజ్, యావరేజ్, మీడియన్ సాలరీ మొత్తం ఇగో ఇక్కడంతా లిస్ట్ అయితే చూడొచ్చు. సో, అగైన్ ఐయామ్ టెల్లింగ్ యూ ఈ లిస్ట్‌ని మీరు ఒక రెఫరెన్స్ లాగా యూజ్ చేసుకోండి. ఈ రిపోర్ట్‌లో మీకు ప్రతి కాలేజ్‌కి సంబంధించి డీటెయిల్డ్ అనాలిసిస్ కూడా ఉంది. యాడ్ చేసినాం. స్టూడెంట్ రివ్యూస్ కూడా ఉంటాయి కొన్ని. ఓకే. సో, యూ గో త్రూ దెమ్ అండ్ దెన్ యూ టేక్ ఎ డెసిషన్. ఈ కాలేజ్ మంచిదా లేదా? ఈ కాలేజ్‌లో ఏది సెట్ అవుతది నాకు అని. ఓకే. అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీ ర్యాంక్‌కి నాకు వెరీ గుడ్ కాలేజెస్‌లోనే సీట్ వచ్చేలా ఉందని అని మీకు తెలిసిందనుకోండి. ఓకే. మీకు తెలుసు ఈ కాలేజెస్‌లోనే వెరీ గుడ్ కాలేజెస్‌లో అంటే టాప్ 8-16 కాలేజెస్‌లోనే సీట్ వస్తదని మీకు తెలుసు. సో, మీరేం చేస్తారంటే ఇందులో ర్యాంకింగ్ మీరు ఎక్కువ చూసుకోకండి. ఓకే. నేను శ్రీనిధికెళ్ళాలా, ఎంజీఐటీకెళ్ళాలా అంటే ఆల్మోస్ట్ అన్ని ఫ్యాక్టర్స్ సేమే ఉంటాయి వాటిలో. చాలా డిఫరెన్స్ తక్కువుంటది. మీరు కావాలంటే స్టూడెంట్స్‌తో మాట్లాడండి మీకే తెలుస్తది. మీరిక్కడ ముందు ప్లేస్‌మెంట్ స్టాట్స్ కూడా ఉన్నాయి మీ ముందు. ఓకే. మీరు ప్లేస్‌మెంట్ పర్సెంటేజ్ తీసుకోండి, యావరేజ్ ఆర్ మీడియన్ సాలరీ తీసుకోండి. ఓకే. మేబీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. ఓకే. ఒక 1, 2 కాలేజెస్ బట్ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఒక 3.5-4.55 మేబీ 1.5 లాక్స్ డిఫరెన్స్ మధ్యలోనే ఉంటది. సో, అలాంటప్పుడు ఏంటంటే యూ హ్యావ్ టు కొంచెం వాటి మీద ఇంకా థరోగా రీసెర్చ్ చేయండి. కుదిరితే హైదరాబాద్‌లో ఉంటే వెళ్లి ఆ కాలేజ్ చూడండి. అక్కడున్న సీనియర్స్ ఎవరైనా తెలిస్తే మాట్లాడండి. అండర్‌స్టాండ్ వాట్ ఈస్ ద కాలేజ్ అబౌట్, అక్కడ కల్చర్ ఎట్లుంటది, అక్కడ స్టూడెంట్ క్లబ్స్ ఎలా ఉంటాయి, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, లెర్నింగ్ రిసోర్సెస్ ఎలా ఉంటాయి, అక్కడ పియర్స్ అంటే మొత్తం మీ పియర్ గ్రూప్ ఎలా ఉంటది. ఇవన్నీ కన్సిడర్ చేసి దెన్ టేక్ ఎ డెసిషన్ బికాజ్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ డెసిషన్. మీ నెక్స్ట్ 4 ఇయర్స్ ఆ తర్వాత మీ కెరియర్‌ని డిసైడ్ చేస్తది. మంచి కాలేజ్‌లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. ఎబ్సెట్ త్రూ డెఫినెట్‌లీ నా 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 నేనైతే ఎబ్సెట్ కాలేజెస్‌లో అయితే మీరు ప్రయారిటీ అయితే కాలేజెస్‌కి ఇవ్వండి. మంచి కాలేజ్‌లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. సో థాట్ అక్కడి నుంచి ఆటోమేటిక్‌గా మీకు ఆపర్చునిటీస్ అన్నీ ఉంటాయి. ఎక్స్‌పోజర్ ఉంటుంది. అండ్ దాని నుంచి యూ కెన్ స్టార్ట్ బిల్డింగ్ యువర్ కెరియర్ అనమాట. ఓకే. సో దాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో అండ్ యాజ్ ఐ సెడ్ ఈ రిపోర్ట్ నేను డిస్క్రిప్షన్‌లో యాడ్ చేసి పెడతాం. థరోగా రీసెర్చ్ చేసి మా టీమ్ ఈ రిపోర్ట్ అయితే తయారు చేసింది. ఓకే. సో వీ వాంటెడ్ టు గివ్ యూ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ యాస్ పాసిబుల్. సో లెట్ మీ నో మీకు ఒకవేళ నచ్చితే లెట్ మీ నో. ఒకవేళ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు కౌన్సిలింగ్ టైంలో చాలా చాలా యూజ్ అవుతది. అండ్ ఇలాగే కౌన్సిలింగ్‌కి సంబంధించి వేరే వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి మన ఛానల్‌లో. సో ఫాలో అయిపోండి. స్టే ట్యూన్డ్ అండ్ మీకు ఇంకా వేరే ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్‌గా కామెంట్ చేయండి అబ్బా. అండ్ అలాగే మీ డ్రీమ్ కాలేజ్ ఏంటి? టీజీ వెబ్‌సైట్ త్రూ మీరు ఏ కాలేజ్‌లోకి వెళ్దాం అనుకుంటున్నారో కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. చూద్దాం ఎంతమంది ఏ కాలేజెస్‌లోకి వెళ్తున్నారో చూద్దాం ఒకసారి. అండ్ మీకు కూడా తెలుస్తది కామెంట్స్‌లో మీ ర్యాంక్ కావాలంటే మీ ర్యాంక్ ఇంకా మీరు ఏ కాలేజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో కామెంట్ కొట్టేసేయండి. వేరే వాళ్ళు కూడా అవి చూసి మీరు అక్కడ కామెంట్ సెక్షన్‌లో కొంచెం డిస్కస్ చేసుకొని దాని నుంచి కూడా మీకు మంచి ఇన్‌పుట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో దాట్స్ ఇట్ గైస్. థాంక్ యూ సో మచ్. సీ యూ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బై.